సంవత్సరాలకు వచ్చేటువంటిది ఇప్పుడు అక్కడ జరుగుతా ఉంది. అక్కడికి అనేకమంగా భక్తులు చాలామంది సశేషంగా వెళ్తున్నారు. అయితే అది బాహ్యంగా ఉన్నటువంటి విషయం. అంతర్ముఖంగా మనం విచారించినట్లయితే ఆ గంగా యమున సరస్వతి నదులు నీలోనే అంటే మనలోనే త్రికూట స్థానమున ఈ మూడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయని, కుడి కన్ను గంగా నది, ఎడమ కన్ను యమునా నది, మధ్యలో ప్రవహించే సరస్వతి అంటే త్రికూట స్థానమునే సరస్వతిగా, సరస్వతి అంటే జ్ఞానమని, అక్కడే సర్వము మనకు ఉదయిస్తుందని, ఈ జాగ్రత్త స్వప్న సర్వ ప్రపంచమంతయు కూడా అక్కడే ఉత్పత్తి లయము జరుగుతుందని, ఈ అంతర్విషయాన్ని అంటే ఆత్మ విషయాన్ని తన తత్వాన్ని చక్కగా విచారించినప్పుడే బాహ్యము నదులు బాహ్యములో ఉన్న క్షేత్రాలకు అన్నీ తిరిగినా ఏమీ ప్రయోజనము లేదు. అయితే తన తత్వము తనలోనున్నటువంటి తత్వము తెలుసుకోమని బ్రహ్మంగారు కూడా సిద్ధునికి బోధించారు. కనుక అట్టి పరమరహస్యాన్ని గురుముఖత తెలుసుకొని ధన్యత చెందాల కానీ వేరే ఏమి చేసినా అవన్నీ అలతలు శ్రమలే తప్ప నీకు ఏమీ ప్రయోజనము లేదని చెప్పేసి మనకు రమణయ్య స్వాముల వారు చక్కగా తెలియజేశారు. ఇప్పుడు తద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ వినాశనం ఇతి వేదాంత సారాంతం కేవలాత్మోపదేశకం శ్రీ వేముల రామయార్య గురుం భజే. ప్రణవాతీతమహమ్యం పరా ప్రకృతిరహితం పరం అచలోపదేశకం శ్రీ ఆడ్యపురాజయార్య గురుం భజే. సర్వద్వంద వినాశనం సర్వోపాధి వివర్జితం సమరసానంద దీక్షితం శ్రీ చెన్నకేశవం గురుం భజే. నిత్యానిత్య వివర్జితం సత్యానంద విరహితం నిజబోధోపదేశకం శ్రీ చంద్రశేఖరం గురుం భజే. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులైన శ్రీ నిత్యానంద పామూరు చంద్రశేఖర రాజయోగి గారికి నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పించి, అట్లనే వేదిక పైన ఉండబడినటువంటి సభాధ్యక్షులు అయినటువంటి శ్రీ శ్రద్ధానంద గోవిందయాచార్యుల స్వాముల వారికి, అట్లనే వారి సోదరులైనటువంటి ఇరువురు సోదరులకు కూడా నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, వేదిక పైన ఉండబడినటువంటి గురువులందరికీ గురుమాతలకు కూడా పేరు పేరున నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పించి, సభయందు ఉండబడినటువంటి స్త్రీమూర్తులు పురుషులైనటువంటి అందరి యందు ఉండబడినటువంటి గురు పరమాత్మకు నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, ఉన్నది ఒకటి లేనిది ఒకటి, ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక. ఎరుక అన్నా మాయ అన్నా నేను అన్నా భ్రమ అన్నా భ్రాంతి అన్నా ఆత్మ అన్నా సూత్రాత్మ అన్నా చైతన్యం అన్నా అధిష్టాన బ్రహ్మమన్న ఎన్ని పేర్లన్నాము ఇవన్నీ లేనిదే ఒక ఎరుకకి పేర్లని. పరిపూర్ణమన్నా అచలమన్నా బట్టబయలన్నా నిర్వాణమన్నా నిర్గుణాతీతమన్నా ఈ పేర్లన్నీ కూడా పరిపూర్ణమునకే, ఒక్క కదలనటువంటి అచలమునకే. ఈ రెండింటి విచారణకే శ్రీ శివరామ దీక్షితుల వారు కానీ ఆ యొక్క బృహద్వాసిష్టం అనే గ్రంథాన్ని వ్రాశారు. అటు తర్వాత ఆ బృహద్వాసిష్టం అనబడే గ్రంథాన్ని వడబోసి 292 కందార్థాలని నిర్ధారించి తెలియజేశారు మన భాగవత కృష్ణ ప్రభువుల వారు. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేట్లు రాశారన్నమాట భాగవత కృష్ణ ప్రభువుల వారు. ఒక విధమైనటువంటి సూక్ష్మగ్రాహ్యం ఉంటే ఆ 292 కందార్థాల యొక్క విచారణ బాగా వినడము కానీ అనుభవం ఉంటే, చదివి పెద్దల దగ్గర చేరినటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే మాట సామాన్య మానవులకు కాదు, గురు సాంప్రదాయంలో ఉండబడినటువంటి వాళ్లకు ఆ యొక్క
భాగవత కృష్ణ ప్రభువుల కందార్థాలలో చెక్కనటువంటిది ఏది కూడా లేదు, సర్వము అందే ఉన్నాయి. లోక వ్యవహారానికి బోధకి తగునంచు విరచిస్తే ఈ గ్రంథాన్ని అంటాడు. లోక వ్యవహారాన్ని ఉపమానంగాను బోధ నిర్ధారాన్ని యథార్థంగాను తెలియజేసినటువంటి మహనీయులే భాగవత కృష్ణ ప్రభువులు. ఈయన చెప్పినటువంటి కందార్థాలలో ఒకదాన్ని చేసుకొని ముందు దానికి సంబంధించినటువంటి ఒక ఉపమానముగా తీసుకొని మాట్లాడాలని ఉంది. శ్రీకృష్ణ పరమాత్మునికి ఈ ప్రపంచంలో వేల కొలది భక్తులు ఉండగా ఏదో ఒక మన నాగరాజ స్వామి హైదరాబాదు నివాసి అయినటువంటి ఆ స్వామి అట్లా ఉన్ని పిలిచి, అయ్యా రేపు ఉదయమే మన ఆశ్రమానికి రా, నీతో పని ఉంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. వేల కొలది భక్తులలో ఉండబడినటువంటి ఈ సంఖ్యలో నేనే మా స్వామి దృష్టి అని అంటే నా జన్మ ధన్యము తరించాలనుకున్నాడు. ఆ తెల్లవారులో నిద్ర రాలేదు ఆ భక్తునికి. తెల్లవారుజామున స్నానం చేసుకొని గబగబా స్వామి దర్శనం కోసం వచ్చాడు. స్వామి చిత్తమన్నాడు. ఏమీ లేదు, హస్తినాపురానికి దుర్యోధన దగ్గరివో సూది రంధ్రములో ఏనుగుల సమూహం అవతలకి వెళ్ళిపోతుందంటేనే దుర్యోధన ఏమైనా దీని గురించి చెప్పగలవా అని అడుగు. ఏం చెప్తాడు ఆయన? సూది రంధ్రములో ఏనుగుల సమూహమా? నాకే సందేహంగా ఉన్నదే, ఆ దుర్యోధనుడు అహంకారి ఏమంటాడు అనుకున్నాడు. కానీ గురువాజ్ఞ తప్పడానికి కుదరదు కాబట్టి ఆ సందేశాన్ని తీసిపోయినాడు. ఆటికి సందేహంగానే పోయినాడు. ఎలా పోతాయి సూది రంధ్రములో ఏనుగుల సమూహం అని. అక్కడ పోతాని, ఏమయ్యా మీ గురువుగారు బాగున్నారా అన్నాడు దుర్యోధనుడు. బాగున్నారు మహారాజా, కాకపోతే మా గురువుగారు ఆ సందేశాన్ని పంపించారు, సూది రంధ్రములో ఏనుగుల సమూహం అవతలకి వెళ్ళిపోతుందంటేనే దీన్ని కనుక్కొని రా దుర్యోధన దగ్గర అన్నారు. ఆ వెర్రి గోపాలుని కంటే బుద్ధి లేదు, నీకు తెలివి లేదా, ఇంత దూరం వచ్చావు ఈ విషయాన్ని పట్టుకోని అన్నాడు దుర్యోధనుడు. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసినాడు. వెనక్కి వచ్చాక ఏమైంది నాయన అంటే ఇలా అయింది స్వామి అని. సరే కానీ రేపు ధర్మరాజు దగ్గర పోయి వస్తువు, రాత్రి పోయి విశ్రాంతి తీసుకోపో, ప్రొద్దున్నేరా అన్నాడు. ఈ విషయం ఎట్లనే ఉండి ధర్మరాజు దర్శనం కలుగుతుంది నాకు అంతే సార్ అనుకున్నాడు ఆ భక్తుడు. ఉదయమే స్నానం అని అనుష్ఠానం అని చేసుకొని వచ్చేసాడు. స్వామి ఏమిటంటే వేరే కొత్తది లేదు, ఇదే సూది రంధ్రములో ఏనుగుల సమూహం అవతలకి వెళ్ళిపోతుందంట కదా ధర్మనందన, ఏమి అని అడుగు అంటే సరే అని పోతున్నాడు. ఎక్కడ ఉన్నాడు ధర్మరాజు అప్పుడు? ఇంద్రప్రస్థ పట్టణంలో ఉన్నాడు. అక్కడికి పోతాని ఈ భక్తునిలోని చూస్తుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని. ఆ యొక్క ధర్మరాజు తను చూస్తాను శ్రీకృష్ణ పరమాత్మలో కనపడుతున్నాడు ధర్మరాజు వారికి. ఆయన్ని లోపలికి ఆహ్వానించి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి గురువు గారికి ఎలాగైతే గురు పూజలు చేస్తారో అలాగే చేసిన తర్వాత భోజనం ఏర్పాటు చేసి అన్నీ అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏమి నాయన ఏమి విషయం రావడానికి కారణం ఏమంటే, అయ్యా మహారాజా శ్రీకృష్ణ పరమాత్మను సందేశం ఒకటి తెచ్చినాను, అది మీ ముందు ఉంచడానికి నన్ను పంపించారు. ఏది చెప్పు నాయన? సూది రంధ్రములో ఏనుగుల సమూహం అవతలకి వెళ్ళిపోతుందంటేనే ఎలా అన్నారు? నాకే ఆశ్చర్యకరంగా ఉన్నది. అయ్యా సద్గురుదేవుని కృప అనేది ఉంటే సూది రంధ్రములో ఏనుగుల సమూహం కాదు కదా, మొత్తం జగత్తు అవతలకు పోతుందయ్యా అన్నాడు. అతనికి ఇంకా ఆశ్చర్యమైంది. ఏనుగుల గుంపే అవతలకు పోవడానికి ఇతనికి తెలియనప్పుడు అంత చిన్న సూక్ష్మమైనటువంటి రంధ్రములో జగత్తు అవతలకు పోతుంది పోవయ్యా అన్నాడు. ఎలాగూ అని అంటే మన గురువుగారి దగ్గరికి పోయి అడుగుపో, నాకు అధికారం లేదు చెప్పడానికి అన్నాడు. కాలు భూమి మీద మోసిందో లేదు చెప్పడానికి వీలు లేదు, కానీ అంత వేగాతి వేగముగా వచ్చేసినాడు ద్వారకా పట్టణానికి ఆ యొక్క భక్తుడు. సాష్టాంగ నమస్కారం చేసినాడు శ్రీకృష్ణ పరమాత్మకు. చేసిన తర్వాత లేని ఆయన అంటే, ఈ సందేశాన్ని మీరు తీర్చేంత వరకు నేను పైకి లేని మహాప్రభు, మీరన్నా ఏనుగుల సమూహము దూరలేదు దూరుతుందేమో చూడు, పోతుంది అవతలకి సూర్యరంధ్రములు అన్నారు మీరు. ధర్మరాజు వారు జగత్ అవతల పోతుంది గురుకృప ఉంటే ఆ రహస్యం గురువుల ద్వారా తెలుసుకోపోనైనా నాతో కాదన్నాడు. మీరు ఈ రహస్యాన్ని తెలిపితే తప్ప నేను పైకి లేను. సరేనైనా లేయని అతని లేవనెత్తి కూర్చోబెట్టి ఒక ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి చెప్తాను విను అని. వెంట్రుక వాసి కంటే 1000వ భాగం. ఇంకో చూడు, ఒక వెంట్రుకే దూరముగా పక్కకి ఇట్లా పట్టుకుంటే కనపడేది మనిషికి, అవునా? అందులో 1000వ భాగమై ఉన్నది. దాన్ని నీవార సూకాగ్రము, విద్యుల్లేఖ, సూత్రాత్మ, చైతన్య స్వరూపము, జగత్తుకి మూలమైనటువంటి వస్తువు అదే. దాన్ని ఇప్పుడు మనం పెద్దలు ఎరుక అన్నారు, అది లేనిదని అంటున్నారు. అది ఏదైతే ఉన్నదో దాని నుంచి పంచభూతముల నుంచి ఓషధుల నుంచి 84 లక్షల జీవరాశుల స్వరూపమైనటువంటి ఈ జగత్తు ఉత్పన్నమవుతూ ఉన్నది. దాని చేతనే సృష్టింపబడి, దాని చేతనే పోషింపబడి, దాని చేతనే లయింపబడుతూ ఉన్నది. కాబట్టి
ఇది నాయన సూదిరంధ్రములో జగత్యవతలకి వెళ్ళిపోతుంది అంటే, కాబట్టి ఇంక వేరే మార్గం లేదు. అందుకే నా చేతనే నేనే సృష్టిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను, నేనే లయింపజేస్తున్నాను, సర్వానికి కారణము నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేనే అంటే సర్వాన్ని గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అది నేను, అది ఎరుక, అది ద్రష్ట. ద్రష్ట నుండే దృక్కు చేత దృశ్యమును గ్రహించవలసి వచ్చింది. దృక్కు, దృశ్యము, ద్రష్ట, ఈ మూడు లేనిదే బట్టబయలు, అదే పరిపూర్ణము. ఈ మూడు ఏ ఒక్కటి ఉన్నా ఈ మూడు ఎరుకలేకే లెక్క. దీనికి అదే భాగవత కృష్ణము ప్రభువులు ఏమంటారంటే, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు, కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు, కనుకో నారాదా నీ దిల్పితే విని నమ్మరాదా, తెలివిచే భయాలుండా తెలిసి ఈ తెలివి చేతనే పట్టి తీసి వెయ్యరా పోని, కనుగోనారాదా నీ దిల్పితే విని నమ్మరాదా. తెలుపు ఆకారములో తెల్లటి వస్తువుగాను, మృదుత్వము పట్టుకుంటే జారిపోయే లక్షణముగాను, మధురము తీపైన వస్తువుగాను, ఈ మూడు లక్షణములు కలిగినటువంటి వస్తువు చక్కెరని ఏ తెలివి చేతనైతే కనుగొన్నావో ఆ తెలివి, దానికి ఉపాధి లేకపోతే తెలివి నిలబడలేదు కదా, ఆ తెలివి, ఈ శరీరము, ఈ జగత్తు, ఈ మూడు లక్షణములు కలిగినటువంటిది బిందువు అని గమనించు. తెలివైన శరీరమైన ఈ జగత్తంతా కూడా ఆ చక్కెరకు మూడు లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో ఈ బిందువు అనబడే ఎరుకకు కూడా తెలివి, శరీరము, జగత్తు అని మూడు లక్షణాలు ఉన్నాయని గమనించు. ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వస్తువే బిందువు అనుచు కనుగొనరాదా? నే తెలిపితే విని నమ్మరాదా? ఏ తెలివి చేతనైతే చక్కెర మూడు లక్షణాలు, ఎరుక మూడు లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క ఎరుక లక్షణాలు అంటే రకరకాలుగా ఇక్కడ ఉపమానంగా ఇట్లా చెప్పారు. కానీ ఈ ప్రకారంగా ఉండబడినటువంటి ఏ తెలివి చేతనైతే కనుక్కుంటావో ఆ తెలివి చేతనే బయలుండా తెలిసి ఈ తెలివి చేతనే పట్టి తీసివెయ్యరా పోని. గురువాక్యము చేత విచారించగా ఎరుక చేతనే పరిపూర్ణమును దర్శించి, ఎరుక చేతనే ఎరుకని విచారించి, ఎరుక చేతనే నిరసన చేసుకోవాలి. ఈ మూడు కూడా ఎరుక చేతనే జరుగుతాయి. ఎరుక చేతనే కదా మనం అందరం పెద్దల దగ్గరికి పోయినాం, వాళ్ళ పాద నమస్కారం చేసాం, పూజలు ఉపనమస్కారాలు చేసాం. ఎరుక చేతనే కదా పెద్దల ద్వారా మనం మంత్రోపదేశం పొందాం. ఎరుక చేతనే కదా విచారణ విన్నాం. ఎరుక చేతనే కదా సర్వాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ ఎరుకని విడనాడేది ఎక్కడ లేకుండా పోతుంది అంటే నిరాకారమైనటువంటి బట్టబయలు అంటే పరిపూర్ణ బోధ బాగా వినగా ఆ గురువు గారు మనపైన కరుణించి అదుగో అని సూచన ఇస్తాడు. ఆ పరిపూర్ణ సూచనను ఈ శిష్యుడైనటువంటి వాడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి గ్రాహ్యంతో గ్రహించినప్పుడు ఈ గుర్తెరిగేది శరీరము, మనసు, ప్రాణము మూడు ఉండి కూడా పలుకులేని వాడైనలాగిపోతాడు. ఎందుకంటే గుర్తు ఉండబడినటువంటి దాన్నే గుర్తెరగలిగే సత్తా ఈ ఎరుకకున్నది. గుర్తు రహితమైనటువంటి పరిపూర్ణాన్ని ఇలాంటిది అలాంటిదని చెప్పే సత్తా ఈ ఎరుకకు లేదు. అక్కడ ఎలాగైతే శరీరము, మనసు, ప్రాణము మూడు ఉండి కూడా పరిపూర్ణ దర్శనం కలిగిన వెంటనే ఇది ఎలాగైతే లేనిది అవుతుందో, ఎందుకట్లా అయింది అంటే అది ఆ శరీరరహితమైనటువంటిది ఆ యొక్క పరిపూర్ణము. వీడేమో ఎరుక చేత అంటే శరీరము చేత, మనస్సు చేత, ప్రాణము చేత ఉంటూ సమస్త ప్రపంచాన్ని లెక్కించగలడు, గ్రహించగలడు, ఇలాంటిదని చెప్పగలడే. కానీ పరిపూర్ణ సూచన అందినప్పుడు పలుకుకు అతీతమైనటువంటి బట్టబయల్ని ఈ మానవుడు గ్రహించినప్పుడు గురువాక్యము చేత ఈ వీడు కూడా పలుకకుండా నిలాగుతాడు. అక్కడ మాటకు తావు లేదు. దీనికి ఒక చిన్న ఉపమానం చూడండి. ఒక స్త్రీ బావి నీళ్ళకు పోయింది. అప్పటి కాలంలో గిలక బావులు కదా, ఆ గిలక బావులు నీళ్ళు చేదేటప్పుడు బిందెతో సగంతరాలకు వచ్చిన తర్వాత బిందె జారిపోయి బయలుకి పడిపోయింది. పూర్తిగా మునిగిపోయింది ఆ బిందె.
అక్కడ ఒక యువకుడు కనపడితే ఆ స్త్రీ అతన్ని ఆ బావిలోకి దింపి అన్న బింది తీసివు అంటారు. సరే, ఆ పిల్లవాడు బావిలోకి దిగాడు, లోపలికి మునిగి బిందెని తీసుకున్నాడు. అక్కడి నుంచే చెప్పగలడా బింది దొరికింది తెస్తున్నానని చెప్పగలడా? చెప్పలేడు అన్నాం. ఎందుకు చెప్పలేడు? వస్తువు లభించలేదా? లభించింది. ఎలాగైతే అక్కడ మాటకు తావు లేనందువలన, పలుకుకు తావు లేనందువలన వస్తువు లభించినప్పటికైనా నేను బింది తెస్తున్నానని ఎలాగైతే చెప్పలేడు, అలాగనే పరిపూర్ణ దర్శనాన్ని గురువు గారి చేత ఆ యొక్క శిష్యుడు గ్రహించినప్పుడు పలుకు లేకుండా నిలాగిపోతాడు. అది ఉపమానం, ఇది ఉపమేయం. ఎందుకంటే వీడే లేడు కనుక. ఎన్ని చోట్ల ఒక విషయం పైన ఈ అచల గురువులు వాదోపవాదాలు ఉంటాయి. పరిపూర్ణము పరిపూర్ణుడు రెండు ఒకటి కాదని నేను ఎన్నోసార్లు చెప్పినాను. పరిపూర్ణము వేరు, పరిపూర్ణుడు వేరు. ఎలాగంటే పరిపూర్ణం ఎప్పటికీ పరిపూర్ణమై ఉన్నది. ఈ యొక్క నామరూప క్రియాసహితమైనటువంటి ఈ జగత్తు కోట్ల సంవత్సరాలు, కోట్ల మహాయుగాలు, కోట్ల యుగాలు వచ్చిపోయిండొచ్చు, కానీ అది మాత్రం అట్లా ఉన్నది కదా ఆ బట్టబయలు. కానీ ఈ యొక్క మానవాళిలో జన్మించినటువంటి మానవులు గ్రహించిన తర్వాత అంతవరకు గురుకృప కలుగనంత వరకు వాడు మానవుడే కదా, ఎరుకతోనే ఉన్నాడు కదా. గురుకృప కలిగిన తర్వాత, గురుకృప చేత మేల్కొన్న తర్వాత, గురు మేల్కలో మేల్కొన్న తర్వాత లేనివాడైనాడు, అప్పుడు పరిపూర్ణుడైనాడు. అంతకుముందు ఎరుక పురుషుడే కదా, అప్పుడే కదా ఎరుక రహితమైన పరిపూర్ణ సూచన పొందిన తర్వాత పరిపూర్ణుడైనాడు. ఆ పరిపూర్ణం అలాగే ఏమైనా ఉన్నదా? ఎప్పటికీ పరిపూర్ణమయ్యే ఉన్నది. ఇతడు ఒకప్పుడు ఎరుకగా ఉండబడిన వాడు పరిపూర్ణ సూచన అందిన తర్వాత పరిపూర్ణుడైనాడే తప్ప ఇది కాదు, అది కాదు. బాగా గమనించండి. పరిపూర్ణము పరిపూర్ణమే, పరిపూర్ణుడు పరిపూర్ణుడే. వీడు జనమన రహితమును పొందడానికి పరిపూర్ణుడైనాడు తప్ప అంతకు మునుపు గురువుల దగ్గరికి పోక మునుపు దాని సంగతే వీనికి తెలియదు. కాబట్టి వీడు మాయా సంబంధమే. ఇప్పుడు గురుమూర్తి స్వాముల వారు బ్రహ్మచేతని నేనే బ్రహ్మ చెప్పారు కదా ఆయన. వీడు బ్రహ్మతో ఉండబడిన వాడు వీడే బ్రహ్మ కదా. మళ్ళీ బ్రహ్మ ఎప్పుడైతాడు బ్రహ్మము? అప్పుడైతాడు గురుకృప కలిగినప్పుడు. అందుకే ఆ యొక్క పరిపూర్ణ సూచన అందినప్పుడు పలుకు లేకుండా నిలాగుతాడే, అప్పుడే ఆ సూచనలోనే ఉండిపోవడమే ఎరుక లేక సేవింపదగున్. అంతేగాని ఆ పరిపూర్ణానికి టెంకాయలు కొట్టండి, పూజలు చేయండి, పూలహారాలు వేయండి అని ఎక్కడనే వేస్తావు. సగుణ నిర్గుణాతీతమైనటువంటిది పరిపూర్ణము, సగుణ నిర్గుణమైనటువంటిది ఎరుకంతా. ఇందులో ఎన్నైనా పూజలు చేయనిగాక, ఎన్నైనా పూజలు పునస్కారాలు చేయనిగాక, ఇవన్నీ సగుణమే కానీ నిరాకారమైనటువంటి పరిపూర్ణమునకు ఏ ఒక్కటి కూడా దక్కవు. అవునా కదా? నీ యొక్క గురు సూచన ద్వారా మేల్కొని నీవు ఎక్కడైతే లేవో అది జన్మరాహిత్యం, అదే తిరిగి రానటువంటిది. అంతవరకు జనమణములు లేవంటే ఉన్నాయి. మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనే విషయాన్ని విచారించగా, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అయి ఉన్నంత వరకు జనమణములు ఉన్నాయి. మూలం లేని గుర్తెరిగే శరీరం ఎప్పుడైతే లేనివాడైనాడో అప్పుడు వీనికి జనమరణములు లేవు. ఉత్తది బట్టబయలు ఏమీ లేదు. బట్టబయలైనటువంటి ఆ పరిపూర్ణంలో రెండో వస్తువైనటువంటి ఎరుక ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ మూలము లేకనే వచ్చినటువంటిది, మూలము లేకనే పెరిగినది, మూలము లేకనే పోతున్నది. ఇది ఆ పరిపూర్ణంలో అసలే లేదు. కలలో దోచిన శరీరాలు ఎలాగో మేలుకుంటే ఏ ఒక్కటి కూడా కనపడవో, అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. శక్తిద్వయ నిరాసకంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహితంబునగు ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు. శక్తిద్వయము అంటే ఆవరణ విక్షేపముల శక్తి. ఆవరణం అంటే శరీరము, విక్షేపం అంటే చైతన్యం. చైతన్యం అన్న ఆత్మన్న ఒక్కటి, ఇక్కడ మళ్ళీ వేరే అనుకోండారు. ఈ యొక్క శరీరము శక్తి చైతన్యానికి అవసరం, చైతన్యము శక్తి శరీరమునకు అవసరం. చైతన్యం యొక్క ఇది లేకపోతే శరీరము కదలలేదు. ఆ యొక్క చైతన్యం యొక్క శక్తి లేకపోతే శరీరము కదలలేదు. శరీరం యొక్క బలము లేకపోతే చైతన్యము పనికిరాదు. పుష్పానికి ఆ యొక్క సువాసనకి ఎంత సంబంధమో దేహానికి దేహైనటువంటి చైతన్యానికి అంతే సంబంధం. ఈ రెండూ లేనటువంటిది శక్తిద్వయ నిరాసకమే బట్టబయలు. క్షర అక్షర ఉపాధి ద్వయదోష నివారణమే బట్టబయలు. క్షరం అంటే శరీరము, అక్షరం అంటే చైతన్యము. ఈ రెండింటి సంబంధము లేనటువంటిదే సదసద్రహితం వేమి పదార్థము. దానిని ఈ మహికందార్థములుగా చేసి అయ్యావో
నరులారా ఇటుగనరయ్య అన్నారు కృష్ణ ప్రభుల వారు. సద్రహితం అంటే సత్తు అంటే చైతన్యము, చిత్తు అంటే శరీరము. ఈ రెండు లేనటువంటిది ఏదో బట్టబయలు. దాని గురించి నీకు అందార్థాలు చేశానయ్యా ఓ మానవులారా ఇటు చూడండి అన్నారు కృష్ణ ప్రభుల వారు. టైం ఏంది?